హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? నన్నైతే ఒక సబ్స్క్రైబర్ ఈ విధంగా రిక్వెస్ట్ చేశారండి. సిస్టర్ ప్లీజ్ మా బాబు బర్త్‌డే కోసం 1 కేజీ ట్రోపోలైట్ ప్రీమిక్స్‌తో స్క్వేర్ షేప్‌లో కేక్ చేసి చూపించండి అని. తన కోరిక మేరకు ఇదిగోండి ట్రోపోలైట్ చాక్లేట్ ప్రీమిక్స్, ఎగ్‌లెస్ చాక్లేట్ ప్రీమిక్స్‌తో అయితే ఇప్పుడు 1 కేజీ కేక్ స్క్వేర్ షేప్‌లో చేయబోతున్నాను. ఓకేనా అండి? ఇదొచ్చేసి 8x8 టిన్ అనమాట స్క్వేర్‌ది. దీనికొచ్చేసి బటర్ పేపర్ ముందు వేసేసుకొని, తర్వాతకొచ్చేసి ప్రీమిక్స్ చూపిస్తున్నాను చూడండి. తను మరీ అడిగారనమాట. ప్రీమిక్స్ ఎంత తీసుకోవాలండి 1 కేజీకి అని జెప్పేసి. ఇదొచ్చేసి నాది 240 ఎంఎల్ కప్ అండి. కాబట్టి 240 ఎంఎల్ కప్‌తో అయితే 2 కప్స్ సరిపోతుంది. కాకపోతే ఏమంటారు 250 ఎంఎల్ కప్‌తో కంపేర్ చేస్తే ఇది ఒక 10 ఎంఎల్ తక్కువ కదండీ! అందుకోసం అయితే నేను ఈ విధంగా ఒక 4 టేబుల్ స్పూన్స్ అంటే దగ్గర దగ్గర 60 ఎంఎల్ కప్, పావు కప్ అయితే ఎక్స్‌ట్రా వేశాననమాట. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ స్క్వేర్ కేక్ అని చెప్పాను గదండీ! కొంచెం 8x8 టిన్ స్క్వేర్ కేక్ వచ్చేసరికి మనకు 1½ కేజీ వరకైతే హైటెడ్‌గా వస్తదనమాట. అంటే ఇంకో కప్పు ప్రీమిక్స్ యాడ్ చేసుకుంటే కొంచెం హైట్ ఎక్కువొస్తది. ఇదొచ్చేసి ఇప్పుడు 1 కేజీకే కాబట్టి ప్రీమిక్స్ మాత్రం ఇది సరిపోతుంది 1 కేజీకి. కాకపోతే హైట్ ఎక్కువ రాదని చెప్పేసి నేనైతే ఇంకొక 4 టేబుల్ స్పూన్స్ అంటే యాక్చువల్‌గా అయితే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇంకొంచెం హైట్ పెరగడం కోసం అయితే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఓకేనా అండి? కన్‌ఫ్యూజన్ ఏం లేదు గదా! ఓకే. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక కప్‌కొచ్చేసి 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆ మెజర్‌మెంట్ ప్రకారం అయితే ఆయిల్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకైతే వేసుకోవాలి. పర్టిక్యులర్‌గా ఇంతే కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అంటూ ఏముండదండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో అయితే కప్పుకి హాఫ్ కప్ వాటర్ అయితే పక్కా పడుతుంది. ఇంకొంచెం ఎక్స్‌ట్రా అనేది మనం తీసుకునే బ్యాటర్‌ని బట్టి, తర్వాత ఈ చాక్లేట్ ప్రీమిక్స్ కూడా కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. నార్మల్ వెనిల్లా ప్రీమిక్స్ కన్నా గూడా కంపేర్ చేస్తే ఈ విధంగా కొంచెం ఎక్కువే పడుతుంది. బ్యాటర్ అయితే మొత్తం మిక్స్ చేసుకొని ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న స్క్వేర్ టిన్‌లోకైతే వేసేసి చూడండి. అది కార్నర్స్‌కి మంచిగా స్ప్రెడ్ అవ్వట్లేదనమాట. అందుకోసం అయితే మళ్ళీ నేను స్పాచులాతో అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసాననమాట. ఓకేనా? తర్వాతకొచ్చేసి 1 కేజీ రౌండ్ టిన్, 1 కేజీ స్క్వేర్ టిన్ 2 చేసుకున్నాననమాట నేను. అయితే స్క్వేర్ టిన్‌దయితే మీకోసం చూపిస్తున్నాను. ఇదొచ్చేసి ఒక 160-170 డిగ్రీస్ దగ్గర 40-45 మినిట్స్ మధ్యలో అయితే బేక్ అయిపోతుందండి. చూస్తున్నారు గదా! నేను టెంపరేచర్ కూడా చూపిచ్చాను. తర్వాత కింద రాడ్స్ ఒక్కటి ఆన్‌లో ఉంటే సరిపోతుంది. తర్వాత ఫ్యాన్ మోడ్ కూడా ఆన్‌లోనే పెట్టాననమాట. తర్వాతకొచ్చేసి ఇది నెక్స్ట్ డే చేశానండి. అందుకోసమే క్లింగ్ ఫాయిల్ వేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఓకేనా? ఇది యాక్చువల్‌గా నాకు ఆర్డర్ వచ్చిందనమాట. 1 కేజీ చాక్లేట్ కేక్. ఇంకా పనిలో పనిగా నన్ను రిక్వెస్ట్ చేసిన సబ్స్క్రైబర్‌ది కూడా చేసినట్టుంటుందని ఈ విధంగా అయితే కంప్లీట్ చేశాను. ఫైనల్‌గా అయితే 1 కేజీ కేక్ చూసారు గదా! మరీ ఎక్కువ హైట్ రాలేదు. కానీ పర్వాలేదు. దీంట్లోనే మనం 3 లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా అనేది చూపిస్తాను చూడండి. కొంచెం ముందు రోజే చేసినందుకు పైన కొంచెం మనకి లైట్‌గా తడిలాగా అనిపిస్తుంది గానీ, అది గూడా మనకు చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి ఉంటదండి. దానికేం టెన్షన్ లేదు. కొంచెం దాన్ని మేనేజ్ చేస్తూ చేయాలి అంతే. ప్రతిసారి ఇలా ఎందుకవుతుంది, అలా ఎందుకవుతుందని అనుకుంటాం గానీ, ఒక్కొక్కసారి టెంపరేచరు, బయట వాతావరణం దాన్నైతే మనమేం మార్చలేం గదండీ! ఈ విధంగా అయితే 3 లేయర్స్ కట్ చేశాను. ఓకేనా? తర్వాత క్రీమ్ కూడా నేను మరీ ఎక్కువ హెవీగా పెట్టలేదండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న లేయర్స్ కూడా కొంచెం మరీ విడ్త్ తక్కువే ఉంది. కాబట్టి దాని ప్రకారం క్రీమ్ గూడా దానికి తగ్గట్టుగానే పెట్టుకోవాలనమాట. యాక్చువల్‌గా స్క్వేర్ టిన్స్‌కి, రౌండ్ టిన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదండి. 6 ఇంచ్ టిన్ మనం రౌండ్ చేస్తే హాఫ్ కేజీకి అనుకుంటాం గదా! అదే స్క్వేర్‌లో చేస్తే ముప్పావు కేజీ వస్తదనమాట. ఎందుకు అంటే మనకి ఆ రౌండ్ తర్వాత కార్నర్స్‌లో గూడా బ్యాటర్ ఉంటుంది గదండీ! సైజ్ ఒకటే అయినా కూడా. స్క్వేర్ టిన్‌కి, రౌండ్ టిన్‌కి వెయిట్‌లో అయితే చాలా డిఫరెన్స్ ఒస్తది. కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారయితే గమనించుకోండి.
మీకు ఎంత సైజు ఏంటి అనేది స్క్వేర్‌కి, రౌండ్‌కి అయితే డెఫినిట్‌గా డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? మీరు 1, 2 సార్లు చేస్తే మీకు కూడా అర్థమవుతుందిలెండి. ఈ విధంగా అయితే మళ్ళీ లేయర్ బై లేయర్ షుగర్ సిరప్, క్రీము, తర్వాత గ్లేజ్, చాకో చిప్స్ అయితే వేసేసి ఫిల్లింగ్ చేసేసాను. చాలా బావుంటుందండి ట్రోపోలైట్‌దయితే. నాకు చాలా చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి ట్రోపోలైట్‌ది. అసలు చాక్లేట్ కేక్ తిన్న వాళ్ళందరూ గూడా చాలా బావుందండి అని మరీ మరీ చెప్పెళ్తున్నారనమాట. కాబట్టి ఎవరైనా ప్రీమిక్స్ తీసుకోవాలి అనుకుంటే నేనైతే డెఫినిట్‌గా ట్రోపోలైట్‌నయితే రికమెండ్ జేస్తాను. ఓకేనా అండి. ఫైనల్ లేయర్ కూడా పెట్టేసి తర్వాతయితే కొంచెం ఇది మనకి క్రమ్ కోట్ వేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే స్క్వేర్ కేక్ కదా! రౌండ్ కేక్ అనుకోండి అసలు చాలా ఈజీగా ఫినిషింగ్ అయిపోతది. స్క్వేర్ కేక్‌కి మాత్రం కొంచెం టైం పడతది. ముందే ఈ విధంగా టిష్యూ తీసుకొని మనం షుగర్ సిరప్ ఏమైనా సైడ్‌కొచ్చి ఉంటుంది గదండీ! దాన్ని గూడా క్లీన్ చేసుకోవాలి. మీకిది రోజు చూపిచ్చే ప్రాసెసే అయినా కూడా మన సబ్‌స్క్రైబర్ అడిగినప్పుడు డీటెయిల్‌గా అయితే చెప్పాలి గదండీ! అందుకోసమే నా ప్రయత్నం. ఓకేనా? తర్వాత క్రీమ్ ఇక్కడికే సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ కొంచెం మళ్ళీ క్రీమ్ వేసుకునేంత వరకు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, తర్వాత సైడ్స్‌కిచ్చాననమాట. ఫస్ట్ టాప్‌కే సరిపోయింది ఫినిషింగ్‌కి. సైడ్స్‌కి లేదనమాట క్రీము. మళ్ళీ క్రీమ్ వేసుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆలోపు ఇదంతా కూడా మనకి ఫ్రిడ్జ్‌లో మంచిగా సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడిది క్రీమ్ వేసుకున్నాక చేసింది. ఓకేనా? ఆహ్, స్క్వేర్ కేక్‌కి కార్నర్స్ మాత్రం చాలా ఏమంటారు చాలా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే మాత్రం కొంచెం టైమ్ టేకింగే అండి. కాబట్టి కంపల్సరీగా కొంచెం కూల్‌గా ఉండే ప్రదేశంలో చేయండి. ఎందుకంటే టెంపరేచర్ మ్యాటర్స్ చాలా. మామూలుగా నేను ఈ కేక్ చేసే టైంకైతే వర్షం పడే ముందు ఉక్కపోత ఉంటది జూడండి. అలా ఉందనమాట. అసలు క్రీమ్ ఒక సైడ్ మెల్ట్ అయిపోతుంది. ఒక సైడ్ ఈ కేక్ స్క్వేర్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది ఫినిషింగ్‌కి. కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ, లేదు మీకు ఏసీ ఉంటే ఏసీ రూమ్‌లో చేసినా గూడా బెటరే అనమాట. నాకైతే ఇక్కడ ఏసీ ఏం లేదులెండి. ఏసీ గాని, ఫ్యాన్ గాని ఏమీ లేకుండానే చేస్తాను నేను. ఫ్యాన్ వేసుకుంటే ఏంటంటే క్రీమ్‌లో మనకి ఎయిర్ బబుల్స్ ఎక్కువొస్తాయన్నమాట. యాక్చువల్‌గా ఈ డిజైనింగ్ వీడియో కొంచెం మిస్ అయిందండి. నేను రోజు చేసినట్టే అన్నమాట. ఇది చాక్లేట్ గ్లేజ్ వేసేసి మనకి హాఫ్ మూన్ లాగా ముందు లైన్స్ గీసేసి తర్వాత టూత్ పిక్‌తో జిగ్‌జాగ్‌గా అనేసానన్నమాట. ఆ వీడియో కొంచెం నేను ఆన్‌లో ఉందనుకున్నాను. కాకపోతే అది మిస్ అయింది. ఆన్‌లో లేదు. కానీ ఏం ప్రాబ్లమ్ లేదండి. డైలీ చూపిస్తూనే ఉంటాను నేనిది. ఏ విధంగా ఏంటి అనేది. ఓకేనా? ఫైనల్‌గా అయితే గార్నిషింగ్ చేసేసి, నేమ్ రాసేసి కస్టమర్‌కైతే ఇచ్చేసాను. కస్టమరు హ్యాపీ. ఇంకొక రకంగా చెప్పాలంటే మన సబ్‌స్క్రైబర్ హ్యాపీ అని నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. తర్వాత హోమ్ బేకర్స్ ఎవరైనా ఉంటే డెఫినిట్‌గా మీకు యూజ్ అయ్యే వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. ఇప్పుడైతే ఫైనల్‌గా నేమ్ రాసేస్తున్నాను చూడండి. ఈ నేమ్ రాసే ఇది క్రీమ్ కాదండి. వైట్ మార్బుల్ గ్లేజ్ అన్నమాట. వెనిల్లా మార్బుల్ గ్లేజ్. ఓకేనా? హ్యాపీ బర్త్‌డే టాపర్ యాడ్ చేసైతే ఈ విధంగా ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ వన్స్ అగైన్.